ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది బుట్టబొమ్మ 17 అని. సో మీరు ఫాలో అయ్యే ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల ఒక ఫ్యామిలీ నాశనం అయిపోయింది ఈరోజు. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అండ్ తను ఎవరో కాదు, బుట్టబొమ్మ. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే బుట్టబొమ్మ. షీ హ్యాడ్ అన్ ఎక్స్టర్నల్ మ్యారిటల్ అఫేర్ ఒక డాక్టర్ తోటి. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఆ డాక్టర్ వైఫ్ సూసైడ్ చేసుకుంది. ఆ డాక్టర్ కి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. 2017లో పెళ్ళైంది. ఒక 7 years అండ్ ఒక 7 months ఓల్డ్ చైల్డ్ ఉన్నారు. ఒక అమ్మాయి వయసు 7 years, ఒక పాప వయసు 7 months మాత్రమే. 2 children, 2 పిల్లలు. అండ్ ఈ బుట్టబొమ్మ వల్ల ఒక మ్యారీడ్ లైఫ్ నాశనం అయిపోయింది. అండ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. లిటరల్లీ షీ ఈజ్ ఎ డాక్టర్ టూ. అయితే నిన్న ప్రత్యూష ఊహించిన విధంగా ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణం తీసుకుంది. విషయం ఏంటంటే ఈ డాక్టర్ సృజన్ ఆయన మెడికల్ హాస్పిటల్స్ లో పనిచేస్తాడు అనమాట. మ్యారేజ్ అయింది 2017లో డాక్టర్ ప్రత్యూష తోటి. డాక్టర్ ప్రత్యూష ఒక డెంటిస్ట్ అనమాట. ఈయనేమో హార్ట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. ఓకే, మీ అందరికి తెలిసిందే. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అల్లాడి సృజన్, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ వరంగల్. అండ్ 7 years 8 years వాళ్ళ మ్యారేజ్ బాగానే ఉండే, ఆల్ గుడ్. రీసెంట్గా కూడా ఒక 7 months ఓల్డ్ చైల్డ్ పుట్టిరు అనమాట వాళ్ళిద్దరికి. కానీ రీసెంట్గా ఏమైపోయిందంటే 2024లో ఈ డాక్టర్ సృజన్కి మెడికల్ హాస్పిటల్స్ ప్రమోషన్స్ చేపిస్తారు కదా. బేసిక్గా చాలా మంది డాక్టర్స్ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తూనే ఉంటారు. సో ఈ ప్రమోషన్స్ భాగంగా ఈ డాక్టర్ సృజన్కి మన బుట్టబొమ్మ ఏకేఏ శృతి తనతో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత వీళ్ళ మధ్య క్లోజ్నెస్ ఎలాగో పెరుగుతుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బుట్టబొమ్మకి తెలుసు ఈజ్ ఎ మ్యారీడ్ పర్సన్, ఒక వైఫ్ ఉంది, 2 children ఉన్నారని. బట్ ఎలా ఈ అమ్మాయి ఆ డాక్టర్కి లీనియన్స్ ఇచ్చింది, ఎలా ఫ్రంట్ ఫార్వర్డ్ స్టెప్ ఇన్ అయింది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కానీ నాకు అస్సలు అర్థం కాదు. ఇంకా తన మైండ్లో ఏముండేనో ఐ డోంట్ అండర్స్టాండ్. ఏ బేస్ మీద నిజంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఒప్పుకుందో. ఇప్పుడు ఈ బుట్టబొమ్మ ఏకే శృతి డాక్టర్ని ఎట్లా పడేసింది సింపుల్గా చెప్తా. సో ఫస్ట్ రోడ్ల మీద ఇలాంటి డ్యాన్స్లు ఆడుకుంటే తన చామ్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్ అండ్ డాక్టర్ కనిపించము, నాకైతే కాదు. ఆ మాట పక్కకు పెడితే ఈ డాక్టర్కి ఎలాగో అలా అమ్మాయి నచ్చింది, బుట్టబొమ్మ నచ్చింది. నచ్చిన తర్వాత ఇక డాక్టర్ ఇంకో రీల్ చూసుంటాడు బుట్టబొమ్మ. అది ఏంది? ఐఎమ్ సింగిల్ అనే రీల్. సో నేనేమనుకుంటా అంటే ఈ డాక్టర్ ఈ రీల్ చూసి సింగిల్ ఏమో అనుకొని ఐ డోంట్ అండర్స్టాండ్ ఎట్లా ఏర్పరచుకుంటూ ఆ బాండింగ్, ఆ రిలేషన్. బుట్టబొమ్మ తోటి ఆల్రెడీ ఒక వైఫ్ ఉన్నాక కూడా వెల్ ఎడ్యుకేటెడ్ డెంటిస్ట్ షీస్ ప్రత్యూష. ఈ ఫోటోలో ఉన్న సృజన్, ప్రత్యూష ఇద్దరు వైద్యులే. తర్వాత ఈ బుట్టబొమ్మకి డాక్టర్ బాగా నచ్చేసి పూజలు పునస్కారాలు చేసిందేమో. దేర్ ఇస్ ఎ రీల్. తర్వాత బుట్టబొమ్మ రీల్ చూసి డాక్టర్ ఇంకా ఇంప్రెస్ అయిపోయాడు. జుమ్జుమ్మాయా సరే జుమ్జుమ్మాయా రీల్ చూసి కూడా డాక్టర్ మనసులో అల్లకల్లోలమై ఇంకెక్క ట్రాప్ అయి ఉంటాడు. అండర్స్టాండింగ్ బాగా ఏర్పడి ఉండొచ్చు. తర్వాత డాక్టర్ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు ఈ రీల్ త్రూగా. ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. సో అమ్మాయి మెటినిల్ అని చెప్పింది కానీ సొంత మెటినిల్ మళ్ళీ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న ఉమెన్, హ్యాపీ లైఫ్ స్పెండ్ చేస్తున్న ఉమెన్ మెటినిల్ స్పాయిల్ చేయడానికి మెటినిల్ అన్నదా నాకు తెలియదు. సో ఈ రీల్స్ అన్ని నాకు ర్యాండమ్ గా దొరికినాయి కానీ ప్రజెంట్ గా నేను చెప్పే స్టోరీకి సింక్ అవుతున్నా అని చెప్పి జస్ట్ రోస్టింగ్ పరంగానే వాడినా. సో డాక్టర్ సుజన్ కి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీ వైఫ్ కన్నా ఏం అందంగా ఉందో నాకు తెలియదు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఉమెన్ బ్యూటిఫుల్ గానే ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ మ్యాటర్, అంతేగాని పెద్ద తేడా ఉండదురా. అంటే నువ్వు ఒక 4-5 అమ్మాయిని డేట్ చేసేసి నీకు అర్థమైతే పెద్ద తేడా ఉండదు. బట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవాలి అని చెప్పి డాక్టర్ సృజన్కి, ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఆల్రెడీ పెళ్ళై 8 years అవుతుంది, 7 years 7 months ఓల్డ్ కిడ్స్ ఉన్నారు. ఈ అమ్మాయి మాయలో పడిపోయాడు. పోనీ ఈ అమ్మాయిని నో చెప్పాలా? మళ్ళా చెప్పలేదు. ఇద్దరు అలా ట్రాక్లు నడిపించడాక ఈ డాక్టర్ సృజన్కి ఫెడప్ అయిపోయిన అలా వైఫ్ తోటి, డాక్టర్ ప్రత్యూష డెంటిస్ట్ ఫెడప్ అయిపోయి అలా వైఫ్ని టార్చర్ పెట్టడము అండ్ మల్టిపుల్ కేసెస్లో డివోర్స్ అడగడం, ఫిజికల్ అబ్యూస్ చేయడం ఇవి చేశాడంట డాక్టర్ సృజన్. నీకు నాకు పొసగదు, వి విల్ టేక్ డైవర్స్ అనే స్టేజ్కి పోయింది. ఇప్పుడు మన ప్రత్యూష సైడ్ ఎవరు లేరా సపోర్ట్ చేయడానికి అంటే వినబడ్డ న్యూస్ ఏంటంటే డాక్టర్ ప్రత్యూష పేరెంట్స్ ఎవరు లేరు, ఓన్లీ ఏ మదర్, అంతే, దట్స్ ఇట్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది బుట్టబొమ్మ 17 అని. మొత్తం నా బిడ్డని టార్చర్ చేసిండు, చంపేసిండిగా. సో ఇప్పుడు డాక్టర్ ప్రత్యూష ఈ నాన్ స్టాప్ హస్బెండ్ తో వచ్చిన అబ్యూస్, డివోర్స్, మనీ ఫిజికల్ అబ్యూస్, అండ్ తన మెంటల్గా డిప్రెస్డ్ అయిపోవడము. కిడ్స్ ఉన్నా సరే కిడ్స్ని ఎట్లా మేనేజ్ చేస్తాము, వీడు ఎందుకు ఇట్లా పిచ్చిగా బిహేవ్ చేస్తుండు ఈ ఏజ్లో, ఇన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయినాక కూడా అని చెప్పి ఈ ఉమెన్కి అర్థం కాక ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళింది.
దాంతోపాటు వీడు చేసే ఫిజికల్ అబ్యూస్, డివోర్స్ కోసం వేధింపులు, బుట్ట బొమ్మతో లైఫ్ సెటిల్ చేసుకోవడానికి వాళ్ళు ఒక బొమ్మరిల్లులా ఉన్న ఫ్యామిలీని కుడుపుకోవడానికి రెడీ అయిపోయాడు. మళ్ళీ ఈ అమ్మాయి నాకు అర్థమైతేలే ఇన్ఫ్లుయెన్సర్ ఈ బుట్ట బొమ్మ, అట్లీస్ట్ ఈ అమ్మాయికి సెన్స్ ఉండాలి. అరే ఐఎమ్ స్పాయిలింగ్ అదర్ ఉమెన్ లైఫ్ లిటరలీ. పోనీ వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అని కిడ్స్ ఓవర్ లేరంటే ఓకే, 8 years ఆఫ్ మ్యారేజ్, 2 children. ఈ అమ్మాయికి ఏ సెన్స్ లేకుండా ఏం చేసింది నాకు అర్థమైంది. ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ హార్ట్ సర్జన్ అంటే తక్కువ పైసలు కాదు, మస్తు పైసలు కమాస్తారు. కొన్ని పైసల మాయల పడి ఈ అమ్మాయి కూడా ఆ డాక్టర్ని అంతే మోహించిందా, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది, ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే ఈ డాక్టర్ సృజన్ అండ్ బుట్టబొమ్మ శృతి వీళ్ళిద్దరి వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కిడ్స్ అనాథలు అయ్యారు. ఆ కిడ్స్ ఏమో ఇప్పుడు డాక్టర్ ప్రత్యూష మదర్ దగ్గర ఉన్నారు. అండ్ ఇప్పుడు పోలీస్ ఏం చేసిందంటే ఈ డాక్టర్ సృజన్ని అండ్ శృతిని కస్టడీలోకి తీసుకుంది. సో పోలీసు వాళ్ళు బేసిక్గా ఓవరాల్ పిక్చర్ చూస్తే ఏమర్థమైందంటే ఇది హ్యాంగింగ్ చేసుకొని చచ్చిపోయింది. బట్ తన బాడీ మీద బ్రూసెస్, కట్స్, అబ్యూజ్ ఉన్నాయి అనమాట. సో ఇవి చూసిన తర్వాత ఏమనుకుంటే డౌట్ వచ్చింది, పోలీసులకు డౌట్ వచ్చి డాక్టర్ సృజన్ని బుట్ట బొమ్మ శృతిని ఇద్దరిని తీసుకుపోయి కస్టడీలో కూర్చోబెట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. all the 4 people into custody. బాడీని పోస్ట్ మార్టం పంపించారు. రిజల్ట్ రేపు మాపు వస్తుంది ఐ గెస్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరందరూ ఎవరైనా సరే నార్మల్ పీపుల్, మీరు ఏ ప్రొఫెషనల్ ఉన్నా, కాలేజ్ స్టూడెంట్, డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏదన్నా సరే, మీరు ఏదన్నా సరే, మీరు సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తారో అమ్మాయిలని, వద్దు పడకుర్రి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నేను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి చాలా క్లోజ్గా గమనిస్తాను. అండ్ ఎవరైతే గాయస్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు, వెన్ ఐ డూ సమ్ ఇన్వెస్టిగేషన్, ఏదైనా నేను మ్యాటర్ తీయాలనుకుంటే ఎంత క్లియర్ కట్గా తీస్తా బయటికి. ఓకే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ వరల్డ్ని చాలా క్లోజ్గా చూసిన. సో ఇవి చూసి మీరు అమ్మాయిలు నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు, బ్యూటిఫుల్ నేచర్ ఉండొచ్చు, అలా మాటలేని మీరు ఇంప్రెస్ అవ్వచ్చు. డోంట్ డూ ఇట్ గైస్. నో 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 నో. ఓకే, నీకు కనబడే ఇన్ఫ్లుయెన్సర్లు బురదలో నుంచి లేచిన బంతిపూలు అంటోలేము. ఓకే, బంతిపూలు ఒకరోజు పెట్టుకొని పడేస్తాం అంతే. ఇలా చూసి ఇంప్రెస్ అవ్వకూడదు. అండ్ లోపల మస్తు బొక్కలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ స్టోరీలు నేను చెప్తే నిజంగా చెప్పలేక ఊకున్నా కానీ మీరైతే టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు చూస్తున్నారో వాళ్ళ చరిత్రలు బయటికి చెప్తే సెన్సేషనల్ న్యూస్లు అవుతుంది. బట్ ఐ డోంట్ డూ ఇట్, అవసరం లేదు మనకు. ఓకే, ప్రజెంట్కి ఈ మ్యాటరు ఎందుకు తీసినామంటే ఈ అమ్మాయి వల్ల ఒక డాక్టర్, ఒక ఎడ్యుకేటెడ్ డాక్టర్ ప్రత్యూష, డెంటిస్ట్, మళ్ళీ తన కూడా చిన్న డాక్టర్ కాదు, షీ ఆల్సో వర్క్స్ ఇన్ బిగ్ హాస్పిటల్స్. తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది. కిడ్స్ వాళ్ళ మదర్ని లాస్ అయ్యారు జస్ట్ బికాస్ ఆఫ్ దర్ మ్యారిటల్ అఫేర్. నేను లిటరలీ 2 questions అడుగుతా డాక్టర్ని శృతిని. డాక్టర్ గారికి ఫ్యూ క్వశ్చన్స్. నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి, 8 years ఆఫ్ మ్యారేజ్ అయ్యి ఉండి, 7 years కిడ్ పెట్టుకొని, 7 months ఓల్డ్ కిడ్ కూడా పెట్టుకొని రీసెంట్గా నీకు ఎట్లా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోబుద్ది అయింది? ఎందుకు మీ వైఫ్ దగ్గర ఏం లేదు, తన దగ్గర ఏముంది నాకు అర్థమవుతలేదు. మీ వైఫ్కైనా నువ్వు ఒక్కనే హస్బెండ్ అయ్యి ఉండొచ్చు. తన గురించి నేను చెప్పదలుచుకోలే. ఐ నో హౌ ద ఇన్ఫ్లుయెన్సర్ థింగ్ వర్క్స్. మీరు అది చూసి ఏం ఇంప్రెస్ అయ్యి ప్రమోషన్లకు పిలిచినోడు పెళ్లి చేసుకుందాము, ఉన్న పిల్లని వదిలిపెడతా అంటే అది నెక్స్ట్ లెవెల్ ఫూలిష్ థింగ్. నీకు ఎట్లా చేయబుద్ది అని నాకు అర్థమవుతలేదు. బీయింగ్ ఏ డాక్టర్, మళ్ళీ హార్ట్ సర్జన్, నీ లైఫ్లోనే నువ్వు బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినావు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ ఏం డిమాండ్ చేస్తున్నా అంటే నాకు డాక్టర్ లైసెన్స్ వెళ్ళాలి, జిందగీలో వీడికి ప్రొఫెషన్ ఉండద్దని. వాడు మళ్ళీ జీవితంలో మెడికల్ కోట్ వేసుకోవద్దు. ఐ అగ్రీ టు ఇట్. కావాలి, అదే పని కావాలి. సెకండ్ థింగ్, శృతిని బుట్టబొమ్మ, పేరు బుట్టబొమ్మ పెట్టుకున్నంత మాత్రాన, రీల్స్లో అందంగా మంచిగా కనబడి ముద్దు ముద్దు మాటలు మాట్లాడినంత మాత్రాన నీకు సాటి అమ్మాయి లైఫ్ నాశనం చేస్తున్నా అనే చిన్న సెన్స్ లేకుండా నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు మ్యారిటల్ అఫేర్కి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్లాంటి థింగ్స్ చాలా ఉన్నాయి ఇంకా వేరే అమ్మాయిలు కూడా. బట్ ప్రజెంట్గా అమ్మాయి బయటపడ్డది కాబట్టి అడుగుతున్నా. క్యారెక్టర్లెస్గా బిహేవ్ చేసి దొరికిపోయినావు లిటరలీ. నీ వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది, ఒక తల్లి చచ్చిపోయింది, పిల్లలు వాళ్ళ తల్లిని వదులుకున్నారు. పాపం ఎడిగిపోదు. యూ విల్ సఫర్ దిస్. ఇద్దరు చేసిన పోలీస్ యాక్ట్కి ఒక మదర్ తన కూతుర్ని పోగొట్టుకుంది, 2 పిల్లలు ఒక తల్లిని పోగొట్టుకుంది. ఇది సో ఇదంతా అయింది అవుట్ ఆఫ్ లస్ట్ అనుకుందామా? అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బ్యూటిఫుల్ వైఫ్ ఉన్నాక, 2 పిల్లలకి అన్నాక కూడా నీకు లస్ట్ తీరక ఇంకో ఎక్స్ట్రా మ్యాటల్ అఫేర్ పెట్టుకుని ఉన్న వైఫ్ని ఎలగొట్టాలని ట్రై చేసినావు అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ లస్ట్. సింపుల్. లస్ట్ కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ కాకపోయాయి లిటరల్లీ. నీకున్న హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వదులుకున్నావు, నీ ప్రొఫెషన్ పోతుంది. ఇప్పుడు ఈ పోలీస్ కిరికిర్లు, కచేరీలు ఇవేమి ఈజీగా అయిపోయేవి కావు. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే బతుకు నష్టం. సో అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎక్కువ కాంటెంట్ తెస్తాను. ఓకేనా, బాయ్.